ఇక్కడ నుంచి దీనికి స్పెషల్ గా ఆల్రెడీ పిల్లలందరూ మెసేజ్ పెట్టారండి. వస్తా ఉన్నారు, అన్ని బాగున్నాయని చెప్పండి, ఏది బాగాలేదు చెప్పండి. అన్ని పిల్లలు జైలులో పిల్లలు తల్లి ఆడపిల్లలు ఏమంతా దారుణంగా తయారు. మీరు గుడ్డుగారం పెడతా ఉన్నారు, గుడ్డుగారం పెడతా ఉన్నారు. ఎందుకని గుడ్డుగారం పెడతా ఉన్నారు? ఇంటికి వాడి దయచేసి మీ దగ్గర నుంచి స్టాక్ బయటకి ఆటోలో బయటకి తీసుకుంటాం. ఇన్కమింగ్ ఉండాలి కానీ అవుట్ గోయింగ్ ఉండకూడదు. మీ దగ్గర అవుట్ గోయింగ్ ఉండాలి. ఎందుకు తీసుకెళ్తా ఉన్నారు ఢిల్లీ బయటికి? గుడ్డుగారం పెడతా ఉన్నారు. మీరు గుడ్డుగారం పెడతా ఉన్నారు. ఎందుకని గుడ్డుగారం పెడతా ఉన్నారు? దోశలకి కారం ఏమా, దోశలకి ఇది కారపొడి. మనము బాగాలేదని చెప్పి ఇంట్లో మీరు ఏంటో కాకుమిస్లో చెప్పి నాకు అర్థం కాదు అని చెప్పి చూడండి టేస్ట్ కారపొడి. కారం మామ గుడ్డుకారం దోశలకి ఉప్మా, ఉప్మాలకి కారపొడి. వీళ్ళ మెనూలో ఉండేది చట్నీ. ఆ వస్తువులను ఏమైతే ఏమా చూడండి. ఆటోకి వెళ్తా ఉన్నారు అన్ని. ఆటోకి వెళ్ళి బయటకు పంపిస్తా ఉన్నారు. ఆడపిల్లలు ఏమంతా దారుణంగా తయారు. మీరు మనకి ఎంత జీతం ఇస్తారో అంత జీతం కాబట్టి కదా ఇక్కడికి వచ్చింది. మీరు వేరే వేరే ఆశపడి ఏమేమో చేస్తే ఎట్లా? పిల్లలు నరకం చూస్తా ఉన్నారమ్మా, నరకము. చిన్న పిల్లలు జైలులో పోయలేమో పిల్లలు అట్టున్నారు తల్లి. అర్థం కావడం ఎందుకు మీరు డైరెక్ట్ జేసీ గారికి కంప్లైంట్ పెడతారు. ఎంత డైరెక్ట్ జేసీ గారికి పోయి ఎన్ని చూపిస్తారు? ఇంటికి పడి మీరు దయచేసి ఏమి కప్పొట్టి పడి పిల్లలు కట్టుకుంటే ఏదో పైస్తారు. నాకు అర్థం కాదు. ఏమి ఇంత దారుణాన్ని గుడి కడతా ఉన్నాము. అడిగేవాళ్ళు లేదు, దిక్కు లేదనే. ఆల్రెడీ పిల్లలు అందరూ మెసేజ్ పెట్టారండి. వస్తా ఉన్నారు, అన్ని బాగున్నాయని చెప్పండి, ఏది బాగాలేదని చెప్పండి. మీరు ఏమి ఇది ఇంత దారుణం ఏంటి? నాకు అర్థం కాలే. చూడండి, ఆటోలో బయటికి సామాన్లతో తీసుకెళ్తా ఉన్నాను ఇక్కడి నుంచి. ఈ హాస్టల్కి ఇన్కమింగ్ ఉండాలి కానీ అవుట్ గోయింగ్ ఉండదు. గోయింగ్ అవుట్. ఎప్పుడైనా జాయిన్ అండి, డ్యూటీ కదా సార్. దానికి మీరేం సార్ మొన్న జాయిన్ అయినా లేదా మేము ఇన్ఛార్జ్ లేదండి. చాలా కారణం ఉంది. నాకు రేపటి నుంచి కాదు, ఇది ఎక్సెస్ స్టాక్ ఉంది. ఏంటి విషయమ్మా? ఏంటమ్మా? ఇప్పుడు మాకు ఎక్స్ 247 ఎక్స్ ఎక్స్ట్రా ఉన్నాయి మీ దగ్గర. మీ స్టాక్ లిస్టుల ప్రకారం చిక్కీస్ 1114 చిక్కీస్ ఎక్స్ట్రా ఉన్నాయి. పిల్లలు గీయడం లేదు. రైస్ 100 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాయి. అంటే 8 ఎక్కువ అమ్ముకునే తయారు చేస్తా ఉన్నారు. లేదండి, ఇది వీడియో ఏం చెప్పదమ్మా. మీరు స్టాక్ అదే రాయొచ్చు కదా. ఈ రోజు పిల్లలకి ఇంతే ఖర్చు అయినా ఈ మిగిలిన మిగులు చూపించుకోవచ్చు కదా. ఎందుకు మీరు మిగులు చూపించుకోవడం? కాదమ్మా, మీరు దేవుడు ఉన్నాడు ఒకటి పైన తల్లి. మీరు మేము ఈరోజు రావచ్చు, పోవచ్చు, చెప్పచ్చు. కలెక్టర్ గారు వచ్చారు, పిల్లలతో మాట్లాడలేదు. కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను నేను పోయి. ఆయన పిల్లలతో మాట్లాడే అప్పుడు పిల్లలు నాకేం చెప్పలేదు. నాకు అన్ని వీడియో ద్వారా నేనే అడిగాను. వాళ్ళు ఏం మాట్లాడడం లేదు, గమ్ములు ఉన్నారు పిల్లలంతా. ఏం మాట్లాడడం లేదు, గమ్ములు ఉన్నారు. మీరు తయారు చేసి పెట్టినారు వాళ్ళని కూడా. ఏదో మా ఇంటర్మీడియట్ పిల్లలమ్మా, వాళ్ళు ప్రశ్నించి హక్కు ఉంది. వాళ్ళు మిమ్మల్ని అడగడం లేదు, మీరు ఎంత భయపడిస్తా ఉన్నారో అర్థమవుతాం. గుడ్డు కారం ఏంటండి? ఏమేమి మిక్సీ పని చేయకపోతే ఏం చేయకూడదు, బయటకు పోయి పట్టించుకోవాలి కావాలా? ఏముందా ఊరేమన్నా గుడ్డు పోయిందా? మీరు అడుగులో ఉన్నారా? ఏం మేడం, ఎందుకని మేడం ఇది? ఏం మేడం, మీరు ప్రిన్సిపల్ గా మీరు వెళ్ళి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఏంటి ఎంత అర్థం కావడం? మీదే బాధ్యత మేడం. ఆమె తప్పు చేసిన మీదే బాధ్యత. మీరే దీనికి మాకు సమాధానం కావాలి. ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉంటే ఎంత దారుణం. చిన్న పిల్లలమ్మా, మేము చాలా చూసాం. ఇంత దారుణంగా అయితే నేను ఎక్కడ చూడలేదు. ఇంత దారుణంగా ఏ కష్టపడ చూడలేదు. ఇంత ఒక ముక్క చికెన్ వేసేది, మళ్ళీ ఒక ముక్క వేసేది 100
గ్రాములు వేయాలమ్మా, అదే 60-70 గ్రాములు ఇవ్వచ్చు కదా. ఏందమ్మా ఇదో మేము వస్తాను అని చపాతి ఎంత మంచిగా చేసి ఆ పొట్టులు కూడా చేయడం. 100 గ్రాములు చికెన్ ఇవ్వాల్సింది మీరు ఒక ముక్క ఎక్కడ ఎక్కడికేరమ్మా మీరు చెప్తే మీరు చెప్తా వాళ్ళు వస్తా ఉన్నారు, మీరు టీ చేసుకుని అవుతాం టీ చెప్తారే ఏం జరిగేది. మీరు చెప్పినంత ఇదిగే ఉండదు. ఎంతమంది టీ తాగుతారో వాళ్ళతో ఏది మొత్తం కథ అంతా చెప్తాను. ఇంకా ఏమో ఇంత దారుణం నాకు అర్థం కాదు. ఉప్మా ఏదో అడవింది వాళ్ళతో పాటు కూర్చొని అర్థమవుతుంది. జేసీ గారికి పెట్టుకోదాం, ఆయన కూర్చొని మాట్లాడుతుంది తర్వాత మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా, జేసీ గారితో మాట్లాడతాం. సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గమే లేదు. గుర్తుపెట్టాం. టీచర్లు ఎవరు సపోర్ట్ చేస్తా ఉన్నారు ఏంటి తెలుసు. ఆటోమేటిక్ బయటకు పంపిస్తా ఉన్నారండి. ఏది ఎంత దారుణం నాకు అర్థం కాదు. మీరు ఆడబుద్ధి లేక తల్లి ఏమంతా చిన్న పిల్లలకి బాబాకి హెల్త్ బాగాలేదు, ఆ బాబుకి ఏదో అల్సర్ ఏదో ప్రాబ్లం, ఆ పులుపు తినకూడదు, కారం తినకూడదు, ఏమి తినకూడదు. ఆ బాబుకి ఏమి ఇవ్వడం లేదు. మీరు ఏమన్నా కొంచెమన్నా ఏదైనా సపరేట్గా చేసి ఏడుస్తా ఉన్నారు. తినలేకుండా చచ్చిపోయి 2 రోజులు ఏది నా ఏమి కొంచెం వేదన బాగాలేదా బాబు. రిపోర్ట్స్ అని చూసాను, హెల్త్ రిపోర్ట్స్. అల్సర్ పడిపోయి మంట 10th క్లాస్. మన కనపిల్లలు లాగా చూసుకోవాలండి. ఈ విధంగా గుడ్డు కారం పెట్టుకోవాలి, వాళ్ళ మెనూ ప్రకారం పెట్టుకోవాలి. చికెన్ 100 గ్రామ్స్ ఒక ముక్క తీసుకోవాలి. ఈ దోశలు గుడ్డు కారం, పచ్చడి చట్నీ చేయాలి. ఇది ఉప్మా పొడి, కారపొడి. దీనికి చట్నీ చేయాలి. ఏం చేయడం లేదు. ఇక్కడ నుంచి దీనికి స్పెషల్గా ఇంకోటి దీనికి ఆటోలో బయటికి తీసుకెళ్తా ఉన్నాం సామాన్ అంతా. ఇక్కడ నుంచి మిగిలినవి మీరు చెప్పిసి మీకు కూడా బాగా పైకి తీసుకెళ్ళాలి. ఇవన్నీ మేము ఎక్కడో ఫుడ్ కమిషన్ నుంచి ఏంటి పట్టుకున్నాం. మీరు మన లోకల్ ప్రజాప్రతినిధులు మీరు మీకు మంచి మీ హై స్కూల్ సెక్షన్ రెస్పాన్సిబిలిటీ మీ గురించి చెప్పే పరిధి వస్తుంది. ఎంపీడీ వెనక సీనరీ చేసేసి సరిగ్గా సార్ కంప్లీట్ పిట్ అంతా కూడా వాటర్ నిండిపోయింది సార్. గందరగోళం జరుగుతుందని పిల్లలకు సరైన టైంకి సరైన ఇవ్వడం లేదు. ఇక్కడ ఉండే ప్రిన్సిపాల్ గారు ప్లస్ చూసుకునే ఆవిడ, ఇంకొక ఆవిడ, వీళ్ళంతా టీచర్లంతా ఆ పిల్లలకు పాలు వాళ్ళ ఏరుకుని టీలు తాగడం ఎట్లా గందరగోళం ఉందండి. ఆడపిల్లలండి నమ్ముకొని వచ్చారు. ఇక్కడ ఎక్కడా లేదు కస్తూర్బాలు, ఈ ఊర్లోనే ఉంది. అది మనకు కూడా బాధ్యత ఉందండి. అందరికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి బాధ్యత ఉంది. జెడ్పీటీసీ గారు ఉన్నారు, ఎంపీడీఓ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ రండి, చికెన్కు రండి, ఏం పెడతా ఉన్నారు, ఏమి దారుణంగా చేస్తా ఉన్నారు. ఈరోజు మేము వస్తా ఉన్నామని చపాతీలు వాళ్ళు కర్రీ కొంచెం బాగా చేశారు. అంత తప్పితే ఏం లేదండి. కొంచెం టోటల్ వీళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గమే లేదు. నేను జేసీ గారికి చెప్తా, మీరు ఎప్పుడైనా సరే అండి హాస్టల్స్ ముఖ్యంగా అండి మనకి. ఎందుకంటే చిన్న పిల్లలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలు హాస్టల్స్కి వస్తా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం ప్రజాప్రతినిధులు అయితే, అధికారులు అయితే ఒకసారి చూసుకొని జాగ్రత్త చేసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఇదంతా డబ్బులు వీళ్ళకి 1400 ఉంది. రేపు జూన్ నుంచి 1600 చేస్తా ఉన్నారు, 1600 చేస్తా ఉన్నారు. ఆ రోజుకు 47 రూపాయలు వచ్చేటివి, రేపు 53 రూపాయలు అవుతాం. 47 రూపాయలు ఎందుకు సరిపోదండి భోజనాలకు? వితౌట్ రైస్ వంటలకు డబ్బులు ఇస్తా ఉన్నాం. వాళ్ళకి ఒక్కొక్కరు 13,000 జీతాలు ఇస్తా ఉన్నాం. ఇట్లా ఉంది. అయినా కానీ వీళ్ళు ఇష్టానుసారంగా ఎట్ట చేస్తా ఉన్నారు. ఏమి ఇంత దారుణం? యాన్న పల్లెటూరులో మూలబడింది అని చెప్పేసి ఈ ఆడపిల్లలు పాపం వాళ్ళు చాలా దారుణం ఉంది. మీ ఎంఆర్ఓ గారికి చెప్పండి విషయం. జెడ్పీటీసీ గారు సపోర్ట్ తీసుకోండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. కొన్ని ఆటోలు పెట్టి పంపిస్తా ఉన్నారు, బయట తీసుకుని అమ్ముకుంటా ఉన్నారు. మీ ప్రిన్సిపాల్, ఇంకొక 4 టీచర్, వాళ్ళంతా ఒక గ్యాంగ్ అయ్యి నాకు కంప్లైంట్. ఇది ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే బాగా అర్థం చేసుకోవాలి. నేను వచ్చింది మీరు తినే భోజనాలు సక్రమంగా ఇవ్వడానికి. అది ఎక్కడైనా డీవియేషన్ వచ్చిందంటే పెద్ద శిక్షలు పడతాయి. పెద్దగా మొన్న ఒక రామాపురం స్కూల్లో ఇట్లే జరిగితే
ఒక ప్రిన్సిపాల్, ఒక హెచ్ఎస్, ఒక పీడి, ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోబడి ఏపీ స్టేట్ లో ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. మీ హక్కులను కాపాడుతుంది. మీ హక్కులు ఏంటి అనేది తెలియజేస్తుంది. మీదేనా? మీకు ఇచ్చే భోజనాలు వాటి పదార్థాలు ఒక ఆటోలో పెట్టి తీసుకెళ్తాం. మీ పదార్థాలు మీకు ఇచ్చేటివి ఆటోలో లోపలికి రావాలి కానీ బయటికి పోకూడదు. ఏది కూడా బయటికి పోతుందంటే అర్థం ఏంటి? అమ్ముకుంటుంది కదా. దోశలకి ఏం చేయాలా? చట్నీ పెట్టాలి, కారపొడి. చూడండి బాగా. ఎప్పుడు 28 ఫిబ్రవరి 28 ఫోటో. ఇది ఉప్మా, దీంట్లో కారపొడి. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి మీ హాస్టల్లో. మీరు ఇప్పుడు నాకు నిజాలు చెప్పాలా? నేను సాక్ష్యాలు చూపించినా కదా, మామూలు అయితే మీకు చెప్పరు. నేను ఇప్పుడు మీ సాక్ష్యాలతో సహా మిమ్మల్ని అడుగుతాను. ఎన్ని మీ హాస్టల్లో జరుగుతా ఉన్నాయా? జరిగితేనే కదా వీడియోలు వచ్చింది. జరగని వస్తాయా చెప్పండి. ఇది మేజర్గా చెప్పేది ఏంటంటే, మీకు వచ్చే డబ్బులు, మీకు ఇక్కడ ఇచ్చే డబ్బులు, ఇవన్నీ కూడా ప్రభుత్వం మీకు కల్పిస్తున్న హక్కు. పలాని పెట్టాల వాళ్ళకు అనేది ప్రభుత్వం ఇస్తున్న హక్కు. ఆ హక్కులు ఎవరిని డివైడ్ చేయడానికి లేదు. ఊరికే పెడతాను ఏదో గడ్డి తినండి అనే దానికి ఎవరికి హక్కు లేదు. మెనూ ప్రకారం దాని ప్రకారం సిస్టమేటిక్గా మనకు రావాలి. ఏవి కూడా అర్థమైంది. అవి రానప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి చర్యలు తీసుకొని సస్పెండ్ చేస్తారు. అర్థమైందా? ఇది మీలాంటి చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు తిరిగి ఇక్కడ చదువుల కోసం వచ్చి మీకు పెట్టాల్సినవి పెట్టకుండా వాళ్ళ స్వార్థం కొద్ది తీసుకుపోయి అమ్ముకోవడం, ఇవన్నీ జరుగుతాం. మీకోసం, మీ భవిష్యత్తు కోసం ప్రశ్నించే హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ ధైర్యం ఉండాలి. అది ఉన్నప్పుడే మనం ఎందుకు మేడం మెనూ ప్రకారం మాకు ఎందుకు పెట్టడం లేదని ఎందుకు మీరు అడగలేకుండా, చిన్న పిల్లల, ఇంటర్మీడియట్ పిల్లలు, మీరు 10th క్లాస్ పిల్లలు, ఏం మేడం మెనూ ప్రకారం మాకు ఎందుకు పెట్టడం లేదు అని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. తప్పేం లేదు అక్కడ. మీకు ఏమైనా ఇబ్బంది అయితే కదా నాకు ఫుడ్ కమిషన్ నెంబర్ ఇచ్చాను, ఇచ్చేది. దాని ఇంటికి పోయినప్పుడు మా మేడం మేము అడిగితే ఈ విధంగా చేసింది సార్ అని చెప్పి నాకు మెసేజ్ పెట్టండి. మీ నెంబర్ ఎవరు పెట్టింది అనేది ఎవరు చెప్పాలి. నాకు ఎవరు పెట్టిందని ఏమి చెప్పినా మీ స్కూల్ నుంచి వచ్చినాయి. నాకు మీ స్కూల్ నుంచి రావచ్చు, నాకే వస్తాయి. ఎవరు పెట్టినా కానీ ఆ నెంబర్ను క్రాప్ చేసి ఆ కంప్లైంట్ మేము తీసుకుపోయి కలెక్టర్కు, జేసీకి ఇస్తాం. ఇచ్చి వాళ్ళ ద్వారా చర్యలు తీసుకుంటాం. మన కలెక్టర్ సార్ కానీ, జేసీ సార్ కానీ చర్యలు తీసుకుంటాం. మేము సాక్ష్యాలతో సహా నేను చూపిస్తే కదా. అర్థమవుతుంది. అందుకని నేను మీకు చెప్తున్నా, మీరు ఎవరు పెట్టిండ్రు అనేది ఎవరికి తెలియదు. ఎప్పుడు తెలియదు. కంప్లీట్ మా అండర్లో ఉంటుంది. అది అంతే అయిపోయాయి. అది మా దగ్గర ఉందంటే అది ఇంకా దేవుని కాడ ఉన్నట్టే లెక్క. అంత సీక్రెసీగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో మేము బయటికి చెప్పగలం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకు అన్యాయం చెప్తాను భారీగా. ఇది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే వీడియోతో సహా నేను మీకు చూపించింది. మీరు చెప్పాల్సింది మార్గం లేదా? మీరు అన్ని బాగుంటాయి సార్ అని చెప్పింటారు. నాకు తెలిసి నెమ్మదే చెప్తా ఉన్నా. మీ ఫుడ్ కమిషన్ చైర్మన్ వస్తా ఉన్నాడు ఈరోజు, అన్ని బాగున్నాయని చెప్పాలా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాగాలేవని చెప్పకూడదు. నేను అన్ని కూర్చొని చెప్తా. నేను ఇంట్లో కూర్చొని చెప్తా. ఇక్కడ ఏం జరిగింది దేవుడు ఆ తెలివి ఇచ్చినాడు నాకు. నేను 100% చెప్తాను. మీకు 1 గంట క్రితం ఖచ్చితంగా ఇవన్నీ చెప్పింటారు క్లాస్ రూమ్స్. ఫుడ్ కమిషన్ చైర్మన్ వస్తా ఉన్నాడు, మీరు అందరూ జాగ్రత్తగా అన్ని బాగా ఇస్తా ఉన్నారు, అన్ని మెనూ ప్రకారం ఇస్తా ఉన్నారు, ఇవన్నీ చెప్పండి అని చెప్పి చెప్పినారు.
మీకు డివేట్ అవుతా ఉంది, మెనూ డివేట్ అవుతా ఉంది. చికెన్ వన్ టైం ఇవాళ 100 grams ఇవ్వాలి ఒక్కొక్కరికి. 100 grams అంటే దాదాపు 7-8 ముక్కలు ఇవ్వాలి. 7-8 ముక్కలు ఇవ్వాలి. మీకు 2-3 ఇచ్చి ఇంత చారవ వస్తాను. ఇప్పుడు 250 మంది ఉంటే 25 కేజీలు కావాలి. మీకు 1400 రూపాయలు పర్ మంత్ గవర్నమెంట్ ఇస్తా ఉంది వితౌట్ రైస్ కు సంబంధం లేదు. అంటే 47 రూపాయలు రోజుకు 47 రూపాయలు డబ్బులు ఇస్తాం. రేపు జూన్ నుంచి మేము జగన్ సార్ని అడిగి కొంచెం డబ్బులు సరిపోవడం లేదు పిల్లలకు అంటే 1600 చేశారు రేపు జూన్ నుంచి. అంటే అప్పుడు 53 రూపాయలు ఇస్తాం. ఎంత ఇచ్చినా కానీ వాళ్ళ మొక్కలు పెట్టుకోవడానికి మీకేం పెట్టదు. చాలా తక్కువ వస్తువులు చాలా బాగా దొరుకుతాం. ఇక్కడ తక్కువ దొరుకుతాం మీ కస్తులు. మీరు ఏం చెప్పినారు, మీరు ఏం చెప్పకుండా మీరు ఏమేమి చెప్పిందని ఊహించి నేను వాళ్ళతో పోయి కొట్టాడగలిగాను. కానీ మళ్ళా మిమ్మల్ని అరుస్తారు. ఏమేం చెప్పినారు, ఎందుకు చెప్పినారు మీరు ఏంటి. కాబట్టి మీరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసా. కానీ నేనేదో మీతో మాట్లాడినట్టుగా ఇవన్నీ నిజాలమ్మా. మీరు దీనికి అగ్రి కావాల్సిందే, వేరే మార్గం లేదు. అర్థమవుతుంది. తన దారుణం జరుగుతాను. దేవుడు ఉన్నాడు ఒకటి. వీళ్ళందరినీ వదిలేద్దాం, నేను వదిలేద్దాం, ఇంకొకటి వదిలేద్దాం. కానీ దేవుడు అనేవాడు చూస్తా ఉన్నాడు. ఆడపిల్లలు మీ కడుపులు కొడితే వాళ్ళేం బాగుపడరు. వాళ్ళు వచ్చింది ఆ జీతానికి సాటిస్ఫై అయ్యారు. ఆ జీతం సరిపోలేదని చెప్పేసి ఇవన్నీ మొదలుపెట్టి మీ కడుపులు పెట్టారు కదా. కాబట్టి మీరు నాకు ఏం చెప్పలేదు, నాకు అన్ని తెలుసు. నేను వాళ్ళని అడుగుతా, మిమ్మల్ని అడుగుతాను. కాబట్టి మిమ్మల్ని అడిగి మిమ్మల్ని బెదిరించి గట్టిగా మాట్లాడలేక ఆ నెంబర్ మెసేజ్ ఈ ఊరి పేరు, ఈ హాస్టల్ పేరు, సార్ మీరు వచ్చిపోయారు, మమ్మల్ని ఈ విధంగా రాజ్ చేశారని కానీ ఇంకోటి ఇంటికి పోయారు హాలిడేస్, మీ తల్లిదండ్రుల ఆండ్రాయిడ్ ఫోన్లో నుంచి నాకు నీట్గా మెసేజ్ పెట్టండి. నేను ఖచ్చితంగా ఆ మెసేజ్ అన్ని ఫైల్ చేసుకుంటాను. ఖచ్చితంగా ఆ విషయాల మీద మీకు ఏమైనా జరిగితే వరకు నేను ఊరుకోను. నాకెంత ఇక్కడి నుంచి ఒక 3 hours విజయవాడ మళ్ళీ వస్తా. అదే పని మీ మీద ఎందుకో ఈ హాస్టల్కి స్పెషల్ కేర్ తీసుకోవాలని ఇప్పుడు పోయి భార్య ఉంటున్నాం చెల్లి ఇప్పుడే చెప్తాం. కాబట్టి మీరు అంత కేర్ఫుల్ ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మంచి చదువుకోండి. అరే ఈ అన్నం ఇవన్నీ పక్కన పెడితే దేవుడు మాకు మంచి అవకాశం ఇస్తాడు. ఒక్కొక్కరు అదృష్టం, ఒక్కొక్క ప్రిన్సిపాల్, ఒక్కొక్క వర్కర్లు వాళ్ళు చేసే అన్యాయాలకు కొంతమంది బలైతాం. మీ టైం బాగాలేక, మీ పరిస్థితి బాగాలేక, కొన్ని మంచి హాస్టల్లో పడగల చాలా అదృష్టం. మీకు కొంచెం ఇబ్బంది, మీ టైం బాగాలేక మీరు వచ్చేయడం. సరే ఏదైనా సాధించడానికి ప్రయత్నించండి. నేను జేసీ గారితో మాట్లాడతా, ఖచ్చితంగా చెప్తా ఈ విషయం. ఇవన్నీ వారికి పెడతారు. సార్ ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. మీరు ట్రాన్స్ఫర్ చేయడం ఏదో ఒకటి. ఓకేనా? బాగా చదువుకోవాలి. ఓకేనా? కొన్ని లక్షల మంది పిల్లలతో మాట్లాడారు. ఇలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది, 1-2 కాదు, ఎంతో మందితో మాట్లాడినా నాకు బాగా తెలుసు. మీ ఫేసులు చూసి చెప్తాను మీరు ఎట్లున్నారు, మీ మనసులో ఎట్లున్నాయి. అంత దేవుడు తెలియజేసాడు. నేను ఎంతో మంది పిల్లలతో మాట్లాడే వాళ్ళు నాకు తెలుసు. మీరేం చెప్పలేరా, కానీ నాకు అన్ని తెలుసు. మేము బయటకు వెళ్ళాలంటే ఎన్ని చెప్పిండ్రో మా పిల్లలు సార్ అవునా కదా. కానీ మీరేం చెప్పలేదు, కానీ మీ మనసులో మాట్లాడి తెలుసు నాకు. ఇది వాస్తవం. ఓకేనా? జాగ్రత్త చదువుకోండి. నేను కొంచెం ప్రయత్నం చేస్తా, నేను కంప్లైంట్ చేస్తా. నా దగ్గర వీడియోస్ సాక్ష్యాలు ఉన్నాయి, ఇప్పుడు చూపిస్తా ఇవన్నీ చేస్తా ఉన్నాను. కరెక్ట్ గా పద్ధతులు మార్చుకోండి అని చెప్పి చాలా గట్టి వార్నింగ్ ఇస్తారు. ఇవన్నీ మాట్లాడు. ఓకేనా? లైఫ్ లో టైం మళ్ళీ రాదు, ఈ క్షణము మళ్ళీ రాదు, ఈ వయసు మళ్ళీ రాదు. మనం దాన్ని క్యాచ్ చేయాలి, టయాన్ని కాలానుగుణంగా పట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఎంత మంచిగా మనం చదువుకొని మనకు యూస్ఫుల్గా ఉంటేనే లైఫ్ ఉంది. ఏమాత్రం మీరు అట్లా కాకుండా నెగ్లెక్ట్ చేసి ఈ తిక్క వ్యవహారాలు ఏమంటారు, మీరు ముచ్చట్లు ఏమంటారు, ఇవన్నీ కొంచెం తగ్గించుకొని జాగ్రత్తగా చదువుకుంటే మంచి టీచర్. మీరు ఎవరైనా ఆ పాప చెప్పింది ఈ పాప చెప్పింది ఐకమత్యమే మహాబలం. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, నేను